హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ ఎయిట్ తెలుగు ఛానల్. దిస్ ఇస్ పరిటాల మూర్తి. సో బ్యాక్ టు బ్యాక్ అన్ని పొజిషన్స్ మన రైట్ అవుతున్నాయి. మనం ఏదైతే గ్యాస్ చేస్తున్నామో, ఈవెన్ ఫస్ట్ బ్యాటింగ్ ఎవరు చేస్తారని గ్యాస్ చేస్తున్నామో అది కూడా accurate గా అవుతుంది. అలాగే పిచ్ కండిషన్స్ కూడా మనం perfect గా చెప్తున్నాం. అది కూడా ఎక్స్పర్ట్స్ రివ్యూస్, ఎక్స్పర్ట్స్ అనాలిసిస్లు అన్ని తీసుకుని కలెక్ట్ చేసుకుని మీకు చెప్పే ప్రయత్నం చేస్తాం. ఇక లక్నో వర్సెస్ ముంబై. సో ఈ మ్యాచ్ అనేది లక్నోకి అసలు ఇక్కడ పీకల మీద కత్తి అనమాట. సో ఎందుకంటే ముంబైకి ఛాన్స్ అయితే లేదు, ఏదో లైట్గా టెక్నికల్గా ఉన్నా కూడా అంత ఛాన్స్ అయితే లేదు. బట్ ఎల్ఎస్జి మాత్రం గెలిస్తే ప్లే ఆఫ్లో ఉంటుంది రేస్లో. సో కాబట్టి ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ లక్నోకి, దట్టు హోమ్ పిచ్లో ఆడుతున్నారు. సో దీన్ని బట్టి ముంబైని కొట్టాలి అంటే వాళ్ళు ఖచ్చితంగా ఒక స్ట్రాటజీతోనే రావాలి. ఎందుకంటే ముంబై ఎప్పుడు ఎవరు ఎలా పర్ఫామ్ చేస్తారో కూడా చెప్పలేని పరిస్థితి ఉంది. ఎందుకంటే వాళ్ళంతా కూడా ఇండివిజువల్ ప్లేయర్స్ అయిపోయారు, టీమ్ ప్లేయర్స్ కంటే కూడా. అందుకనే మెయిన్ దెబ్బ కొడుతుంది ఇక్కడ. హార్దిక్ పాండ్యా ఫామ్లో లేకపోవడం, తను బౌలింగ్ చేయడం, బౌలింగ్ ఫెయిల్ అవ్వడం, అలాగే బ్యాటింగ్కి వచ్చినా కూడా అంత భారీ స్కోర్ కొట్టలేకపోవడం, ఇదివరకు ఇట్లాగా ఫ్రీగా ఆడలేకపోవడం జరుగుతుంది. అంతేకాదు కెప్టెన్సీలో కూడా చాలా వేరే వేరే డెసిషన్లు ఉన్నాయా మాకు తెలిసిలే అన్న ఫీలింగ్ అనేది వస్తుంది అక్కడ. సో మనకి చూస్తే అర్థమవుతుంది కెప్టెన్సీ అనేది ఏంటంటే బుమ్రాని మధ్యలో బౌలింగ్ దింపి స్పెల్ అవగొట్టేయడం, లేదంటే కోయిట్జీని అన్ఎక్స్పెక్టెడ్గా ఒక ఓవర్ ఇచ్చేసి దింపేసి ఆ ఓవర్ డ్యామేజ్ అయిపోవడం. సో లాస్ట్ ఎడ్జ్ వరకు బ్యాటింగ్ ఒకవేళ లాగినా గుంజినా కూడా ఓపెనర్లు ఆడిది అక్కడ వరకు తీసుకొచ్చిన విన్నింగ్ ఎడ్జ్ వరకు ఆ ఫినిషింగ్ అనేది ఇవ్వలేకపోవడం, ఇలా ముంబైకి చాలా ట్రబుల్స్ ఉన్నాయి. సో అలాంటి ట్రబుల్స్ ఒక్కసారి ఎవరైనా ప్లేయర్ క్లిక్ అయ్యి అధిగమించారంటే ఎల్ఎస్జికి పెద్ద దెబ్బ. సో టీం అయితే ఒకసారి చూద్దాం. మన ఎల్ఎస్జి కేఎల్ రాహుల్, క్వింటన్ డికాక్ మంచి టచ్లో ఉన్నారు, ఓపెనింగ్ అనేది బాగున్నారు. అలాగే దేవదత్ పడికల్ అంత పెద్దగా లేడు, బట్ దీపక్ కూడా మంచి టచ్లోకి వచ్చాడు మొన్న. సో దీపక్ కూడాని దేవదత్ పడికల్తో రీప్లేస్ చేస్తే వాళ్ళ టీం అయితే కరెక్ట్గా ఉంటుంది. కానీ బట్ ఇక్కడ ఇంపాక్ట్ ప్లేయర్ కింద ఏమన్నా దేవదత్ పడికల్ని పెట్టుకుంటారా అనిపిస్తుంది. అలాగే మార్కస్ స్టోయిన్స్, నికోలస్ పూరన్. మార్కస్ స్టోయిన్స్ బ్యాటింగ్ ఆర్డర్ ప్రమోషన్ వచ్చిన తర్వాత ఎల్ఎస్జి ఇంకా స్ట్రాంగ్గా కనబడుతుంది. తర్వాత ఆయుష్ బదాని కూడా మంచి ఫామ్లో ఉన్నాడు. ఆయుష్ బదానికి కూడా సో మంచి హిట్టింగ్ ఎబిలిటీ కూడా ఉంది, చూపించాడు మొన్న. సో కాబట్టి స్టేబుల్గా ఆడుతున్నాడు. సో ఆయుష్ బదోని వరకు బ్యాటింగ్ ఆర్డర్ అనేది వీళ్ళకి బాగుంటుంది. అలాగే కృణాల్ పాండే కూడా లాస్ట్ టైం మనం ఒకసారి చూసాం, తన అవసరం ఉన్నప్పుడు ఖచ్చితంగా బ్యాటింగ్ అనేది చేశాడు. తర్వాత రవి బిష్నాయ్, మోషన్ ఖాన్, ఎస్టాగుర్, హెన్రీ ఇక్కడ వరకు అయితే ఓకే. అయితే మయాంక్ యాదవ్ తిరిగి టీంలోకి వస్తాడా? ఒకవేళ వస్తే మాత్రం ఖచ్చితంగా వీళ్ళ టీం చాలా అంటే చాలా స్ట్రాంగ్ అవుతుంది. ఎందుకో చెప్తా వినండి. పిచ్ అనేది బౌలింగ్కి అనుకూలంగా ఉంటుంది, అలాగే బ్యాటింగ్కి అనుకూలంగా ఉంటుంది. అంటే డ్యూయల్ అన్నట్టు. సో బౌలర్స్ క్లిక్ అవుతూ ఉంటారు, బ్యాట్స్మెన్ కూడా ఓపిక్గా ఆడితే మంచి క్యాల్కులేషన్ రిస్క్ చేయగలిగితే మంచి షాట్స్ ఆడతారు. అంటే ఒక క్లాసిక్ బ్యాటింగ్ అనేది మనం చూడొచ్చు, అంత హార్డ్ హీటింగ్ చూడకపోయినా. అలాగే బౌలింగ్లో కూడా క్లాసిక్ పర్ఫార్మెన్స్ కూడా చూడొచ్చు మనం. సో కాబట్టి రెండుకి అడ్వాంటేజ్ ఉంది. అలాగే స్పిన్ కూడా ఇక్కడ తిరుగుతుంది మనకు తెలుసు. కాబట్టి 200 ఫస్ట్ బ్యాటింగ్ చేసి కొడతాం అనేది కొంచెం కష్టమే. అయినా కూడా 200 కొట్టారు అంటే వాళ్ళు డిపెండ్ చేసుకుంటారు, వాళ్ళు మ్యాచ్ గెలిచే ఛాన్సెస్ అయితే ఉంటాయి. కాబట్టి నేను అనుకోవడం ఫస్ట్ ముంబై బ్యాటింగ్ చేస్తుందేమో అనుకుంటున్నాను. ఎందుకంటే ఎల్ఎస్జి ఒకవేళ టాస్ గెలిస్తే ఖచ్చితంగా ముంబైని బ్యాటింగ్ దింపుతుంది, వాళ్ళు ఫీల్డింగ్ చేసుకుంటారు. ఎందుకంటే బాల్ నలిగే కొద్దీ, పిచ్ నలిగే కొద్దీ రన్స్ ఎక్కువ వస్తాయి ఈ పిచ్ మీద అని ఎల్ఎస్జికి తెలుసు. కాబట్టి ఎల్ఎస్జి ఆ స్ట్రాటజీ ఏమన్నా ప్లే చేస్తుందేమో. ఇన్ కేస్ ముంబై టాస్ గెలిచింది అనుకోండి, సో ఎల్ఎస్జిని బ్యాటింగ్ దింపే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకు అంటే వాళ్ళు కూడా సేమ్ స్ట్రాటజీతో వస్తారు. కానీ ఇక్కడ చిన్న మెలుకు ఉంది. హార్దిక్ పాండే టాస్ గెలిచి వాళ్ళ బ్యాట్స్మెన్స్ ఫామ్లో ఉంటారు, బ్యాటింగ్ బాగుంటుంది ట్రాక్ అని మేబీ ఏమన్నా ఎక్స్పెక్టేషన్ చేస్తే అప్పుడు వాళ్ళు బ్యాటింగ్కి వచ్చి ఒక 200 కొట్టేద్దాం, 220, 210 కొట్టేద్దాం, సో ఎల్ఎస్జిని కంట్రోల్ చేయొచ్చు అని ఏమైనా థింక్ చేయగలిగితే వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుంటారు. అదర్వైజ్ ఎల్ఎస్జికి బ్యాటింగ్ ఇస్తారు. సో కాబట్టి ఇక్కడ ఏదైనా ఛాన్స్ ఉంది. ఫస్ట్ బ్యాటింగ్ తీసుకున్న టీము 200+200 కొట్టగలిగితే వాళ్ళు కాపాడుకోవచ్చు టీంని, ఏది స్కోర్ని. కాబట్టి ఎల్ఎస్జికి కంట్రోల్ చేసే ఇది కూడా ఉంది. వాళ్ళు 160, 117 కూడా బాగా డిపెండ్ చేసుకున్నారు. కాబట్టి వాళ్ళు టాస్ గెలిస్తే వాళ్ళకి అడ్వాంటేజ్ అనమాట. సో ఇంకా ముంబైది చూద్దాం. ముంబైది వచ్చేసరికి మనకి ఇషాన్ కిషాన్, రోహిత్ శర్మ మంచి ఫామ్లోనే కనపడుతున్నారు, మంచి టచ్లోనే కనపడుతున్నారు. భారీ స్కోర్ లేదు. అంటే పవర్ ప్లే దాటి ఆడి ఒక 10 ఓవర్లు ఆడి ఒక భారీ స్కోర్, సెటిల్డ్ స్కోర్ చేయడం అది కనిపించట్లా. సో సూర్యకుమార్ యాదవ్
మధ్యలో ఆడుతున్నాడు, ఒకటి 2 మ్యాచ్లు అలా మెరిపిస్తాడు, తర్వాత సప్పడిపోతుంది అన్నట్టుంది. సో ఇలాగుంటే తను 2020 క్రికెట్లో కూడా కష్టమే. సో తిలక్ వర్మ స్టేబుల్గా ఉంది బ్యాటింగ్ అనేది. సో తిలక్ వర్మ 1 డౌన్ కరెక్ట్ అని నేను అనుకున్నా. బట్ ఏంటంటే సూర్యకుమార్ యాదవ్ ఎక్కువ బాల్స్ ఆడితే ఎక్కువ రన్స్ వస్తాయని సూర్యకుమార్నే పంపుతారు. ఆ తర్వాత హార్దిక్ పాండే, నెహాల్ వదీరా వస్తాడా అంటే అది కొద్దిగా కష్టమే, ఎందుకంటే ఇంపాక్ట్ ప్లేయర్ కింద మేబీ ఏమైనా పెట్టుకోవచ్చు. సో హార్దిక్ పాండ్యా, తర్వాత రెమిరో షెపర్డ్ ఉంటే అప్పుడు డేవిడ్ని పక్కన కూర్చోబెట్టుకోవాలి. అది జరగదు కాబట్టి టిమ్ డేవిడ్ ఉంటాడు. ఒకవేళ షెపర్డ్ని యూజ్ చేయాల్సి వస్తే ఇంపాక్ట్ ప్లేయర్ కింద నెహాల్ వదీరా ఆర్ షెపర్డ్ ఇద్దరిని పెట్టుకోవచ్చు. తర్వాత కోయిట్జీ, పీయూష్ చావ్లా, అలాగే బుమ్రా, ఆకాష్ మధ్వాల్, కొమ్లేష్ నాగర్కోటి అని ఎందుకంటున్నానంటే సో మొన్న స్టేబుల్గా బౌలింగ్ చేశాడు కాబట్టి తను మళ్ళీ కంబ్యాక్ తెచ్చుకుని టీంలో పెట్టుకుంటారు. అలాగే స్పిన్ ట్రాక్ తిరుగుతుంది కాబట్టి ఇక్కడ శ్రేయాస్ గోపాల్ని కూడా వాళ్ళు సబ్స్టిట్యూట్ ఇంపాక్ట్లోనే పెట్టుకుంటారు. సో శ్రేయాస్ గోపాల్, నబీ అండ్ మీకు నెహాల్ వదీరా అండ్ షెపర్డ్ నలుగురు ఉంటారు. నలుగురిలో ఒకళ్ళు ఎంచుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఇది టీం అయితే. సో పిచ్ రిపోర్ట్ చూద్దాం. పిచ్ రిపోర్ట్ ఇందాక చెప్పాను, బ్యాటింగ్ కండిషన్స్కి బాగానే ఉంది, బౌలింగ్ కండిషన్స్కి బాగానే ఉంది, అంటే బ్యాలెన్స్డ్గా ఉంది అంటారు దాన్ని. సో స్పిన్కి కూడా అనుకూలించే పిచ్చే కాబట్టి ఇక్కడ ప్రిడిక్ట్ చేయడం, ఒక స్కోర్ని అన్నెసరీగా మీరు ఎప్పుడు కూడా ప్రిడిక్ట్ చేయకండి. ఎందుకంటే ఇప్పుడు 190, 200 కూడా వేస్తారు అనుకున్న స్కోర్ కూడా 160, 170 దగ్గర ఆగిపోవచ్చు. పవర్ ప్లేలో టకటక 70 రన్స్ కొట్టేసారు అనుకోండి, మనం ఏమనుకుంటాం యూజువల్గా 200+ కొట్టేస్తారు, సమస్య లేదని. బట్ మిడిల్ ఓవర్స్ చాలా కంట్రోల్ అయిపోతాయి. సో దాన్ని బట్టి ఏమవుతుంది, స్కోర్ తగ్గిపోతుంది, ప్రొజెక్ట్ స్కోర్ అనేది తగ్గిపోతుంది. కాబట్టి దాన్ని అంచనా వేయద్దు. సో ఓవర్కి 20 రన్లు 30 రన్లు వచ్చేస్తాయని కూడా ఎక్స్పెక్ట్ చేయద్దు. సో కంట్రోలింగ్ అనేది ఉంటుంది. ఏది ఉన్నా కూడా పవర్ ప్లేలో పిండుకోవడమే రన్స్. సో కాబట్టి బ్యాట్స్మెన్కి ఇది ఖచ్చితంగా వాళ్ళు రీడ్ చేయగలుగుతారు. పిచ్ రిపోర్ట్ని ఎక్స్పర్ట్స్ చెప్పిన అడ్వైజర్స్ కూడా వాళ్ళకి ఉంటాయి. అలాగే వాళ్ళు కోచ్లు వాళ్ళు కూడా వాళ్ళ ఎక్స్పర్ట్స్ కూడా పిచ్ని రీడ్ చేసి చెప్తారు, ఎస్ ఇక్కడ మనం పవర్ ప్లేనే దండుకోవాలి రన్స్, అదర్వైజ్ కొంచెం కష్టం అవుతుంది పిచ్. ప్లస్ పిచ్ నలిగే కొద్దీ, అంటే స్లాగ్ ఓవర్స్ పడే కొద్దీ, మళ్ళీ ఫస్ట్ బ్యాటింగ్ చేజింగ్ వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ వచ్చే కొద్దీ, ఆ తర్వాత నలిగే కొద్దీ అప్పుడు బ్యాట్ మీదకి బాల్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో షార్ట్ పిచ్ బాల్స్ ఇక్కడ వర్కౌట్ అవుతాయి, అలాగే టర్న్ బాల్స్ వర్కౌట్ అవుతాయి. సో వైల్డ్ లెంత్ బాల్స్ వర్కౌట్ చేద్దాం అనుకుంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు సమర్పించుకోవాలి రన్స్. కాబట్టి చాలా జాగ్రత్తగా బౌలింగ్ అనేది ఇక్కడ చేసుకోవాలి. మరి ఏ టీం ఏ స్ట్రాటజీతో వస్తుందనే చూద్దాం. ఇక విన్నింగ్ మీటర్ ఏం చెప్తుంది, విన్నింగ్ మీటర్ ఎడ్జ్ 51%, జస్ట్ 1% ఎడ్జ్ ఎల్ఎస్జికి చెప్తుంది, ముంబైకి 49% చెప్తుంది. బట్ నా ప్రిడిక్షన్ ఏంటి, మీ ప్రిడిక్షన్ ఏంటి అనేది నన్ను అడిగితే నాకెందుకో ఈ మ్యాచ్లో ముంబై ఎల్ఎస్జికి షాక్ ఇస్తుంది అనుకుంటున్నా. ఎందుకంటే ముంబై గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి. వాళ్ళు బ్యాటింగ్ పరంగా చాలా డెప్త్, వాళ్ళ ఒక ప్లాన్తోనే వస్తారు. సో వాళ్ళు ఎంత ఇండివిజువల్గా ఆడుతున్నా, టీమ్గా ఆడకపోతున్నా ఒక్క ప్లేయర్ ఖచ్చితంగా క్లిక్ అయ్యి ఎల్ఎస్జికి అయితే జలకిస్తాడు. వాళ్ళకి ప్రెషర్ ఉంది, ఎల్ఎస్జి వాళ్ళకి ప్రెషర్ ఉంది. ఏంటి, వాళ్ళు ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్, గెలిస్తేనే టేబుల్లో టాప్కి వెళ్ళి మిగతా టీమ్స్కి ఛాన్స్ లేకుండా చేస్తారు. కాబట్టి వాళ్ళు ప్రెషర్తో ఆడతారు. సో వీళ్ళకేంటి, ఛాన్స్ ఉన్నా లేకపోయినా ఏం పర్లేదు, ఫ్రీగా ఆడతారు. సో కాబట్టి నేను ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ముంబై గెలుస్తుందని చెప్తున్నాను. సో ముంబై గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి. మరి మీకే టీం గెలుస్తుంది అనేది కామెంట్ బాక్స్లో మస్ట్గా కామెంట్ చేయండి. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.